Before I start giving you this orientation session, I would like to introduce our future toppers, one of the copies of future toppers. Damn sure you can write the name of this topper, but I am not announcing. Very soon this copy will be released after the results are announced. One by one I will be going the presentation skills of the student for each subject. For example, let's consider this is polity and governance presentation skill of a student, right? Suppose she is writing measures related to certain problems in society, psychological support, encouraging yoga meditation in school, training staff. This is one such presentation while writing measures. Okay, ఒకవేళ స్క్రిప్ట్గా నువ్వు రాస్తే ఇదే ప్రెజెంటేషన్కి నీకు దీనికన్నా డబుల్ టైం పడుతుంది. ఇది ఒక మోడల్ ఆఫ్ ప్రెజెంటేషన్. వన్ బై వన్ ఐ విల్ షో సబ్ హెడింగ్స్, రైట్? సైడ్ హెడింగ్స్ పెడుతూ, సబ్ హెడింగ్స్ పెడుతూ, మెయిన్ హెడింగ్ పెడుతూ రాయడం. ఇప్పుడు ఇది సైడ్ హెడింగ్స్తో రాస్తున్న ప్రెజెంటేషన్. దీనికి మెయిన్ హెడింగ్ ఏమొస్తుంది చూడండి. హియర్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇంకొక డైమెన్షన్, అది మెయిన్ హెడింగ్. దాని కింద సైడ్ హెడింగ్స్. ఈ సైడ్ హెడింగ్ కింద మళ్ళీ సబ్ హెడింగ్స్ రావచ్చు, అంటే ఇక్కడ డాట్ పెట్టి. ఓకే, స్ట్రక్చర్ ఎలా వస్తుంది? ఇది ట్రీ స్ట్రక్చర్. ఎలా వస్తుంది? మెయిన్ హెడింగ్ అంటే క్వశ్చన్లో 2 పార్ట్స్ ఉంటాయి. మెయిన్ హెడింగ్ పెడతాం, సైడ్ హెడింగ్స్ పెడతాం, మళ్ళీ సైడ్ హెడింగ్ కింద సబ్ హెడింగ్స్ రావచ్చు, డిపెండింగ్ అపాన్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. If you want to elaborate more and substantiate through examples, you can provide side headings, even sub headings too. Okay, idoka presentation model. So the same model, the previous model it is. This is what side heading and sub heading model. చూస్తున్నారు కదా, కింద ఉంది 1 2 3 4 అలా పాయింట్స్. మెయిన్ హెడింగ్ పెట్టారు, సైడ్ హెడింగ్ పెట్టి ఇక్కడ ఏం రాస్తున్నారు? సబ్ హెడింగ్స్ రాస్తున్నారు. ఓకే, వాట్ జస్ట్ మీరు ఒకటి ఐడెంటిఫై చేస్తారండి ఒక్కొక్క మోడల్. ఫస్ట్ మోడల్ ఏంటి? కన్వెన్షనల్ మోడల్. జస్ట్ ఇలా పాయింట్స్ రాసేస్తావు లేదా పారాగ్రాఫ్స్ రాస్తావు. హౌ విల్ యూ మేక్ లూసిడ్ యువర్ పేపర్? హౌ విల్ యూ మేక్ ఇట్ మోర్ ట్రాన్స్పరెంట్? Examiner should feel comfortable. Okay, if I want to evaluate your copy, it will take 5 minutes time compared to her copy. It will take only 2 minutes time. The information is same. Who will get more marks? This person will get more marks. It is very as simple as that. So how will you make as easy as possible for the examiner? This is the answer writing skill, and it requires presentation skills. However, content is same for everyone. You cannot change the content. Ultimately, the half mark variation for each paper may be reflected in the presentation skills. So half mark per question may vary around 5 to 10 marks for each paper. 5 to 10 marks for each paper, including optional ante 70 to 80 marks variation lo untaru. So అందుకే కట్ ఆఫ్ ఫస్ట్ ర్యాంకర్ నుంచి కట్ ఆఫ్ ర్యాంకర్కి ఓపెన్ కేటగిరీ మధ్య 80-100 మార్క్సే ఉంటుంది ఈ ప్రెజెంటేషన్లో. సో దిస్ ఈస్ అంటే మనం ఏం చెప్పాం? ఫస్ట్ కన్వెన్షన్ ఉంది, సెకండ్ ఫ్లో చార్ట్స్లో ప్రజెంటేషన్ చెప్పినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫ్లో చార్ట్ చెప్పాను, ఇంకొక మోడల్ ఫ్లో చార్ట్ అంటే రెక్టాంగులర్ షేప్స్ తీసుకోవడం, యారో మార్క్స్ ఫ్లో చార్ట్స్ తీసుకోవడం. అది ఫ్లో చార్ట్స్లో మేజర్స్ కానీ వే ఫార్వర్డ్ కానీ చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. థర్డ్ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ ఏంటి? మెయిన్ హెడింగ్. ఇది కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. ముగ్గులేయడం రాని వాళ్ళకి ఇదే బెనిఫిట్. ఏం బెనిఫిట్? మెయిన్ హెడింగ్ క్వశ్చన్లో ఉన్న పార్ట్ మెయిన్ హెడింగ్ పెడతావు, కంఫర్టబుల్గా సైడ్ హెడింగ్స్ పెట్టి రాస్తుంటావు. సైడ్ హెడింగ్స్ కింద సబ్ హెడింగ్స్తో కొంచెం ఇంకొంచెం ఈజియర్ చేయొచ్చు నీ దగ్గర పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయంటే. రైట్, 4 మోడల్స్ అయింది కదా ప్రెజెంటేషన్. ఈ 4 మోడల్స్ ప్రెజెంటేషన్లో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక మిక్స్డ్ ప్రెజెంటేషన్ నువ్వు చూడొచ్చు. ఇప్పుడు ఇది క్వశ్చన్లో ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్స్. క్వశ్చన్లో ఉన్న పార్ట్ని నువ్వు ఇంట్రడక్షన్ తర్వాత అడ్రస్ చేస్తున్నావు. హెడింగ్ పెట్టు, మెయిన్ హెడింగ్ పెట్టాక నువ్వేం చేసావు? సైడ్ హెడింగ్ పెట్టావు. సైడ్ హెడింగ్ పెట్టి దాన్ని ఎలాబరేట్ చేసి దాని కింద మళ్ళీ ఫ్లో చార్ట్స్లో ప్రజెంటేషన్ ఇస్తున్నావు ఫర్ ఈచ్ పాయింట్. అర్థమైందా?
ఇందాక నువ్వేం చేస్తావు, సైడ్ హెడ్డింగ్ కింద బుల్లెట్ పాయింట్స్ పెట్టి ఒక సబ్ హెడ్డింగ్స్గా రాస్తావు. ఇప్పుడు అవే బుల్లెట్ పాయింట్స్ని నువ్వు ఎలా రాస్తున్నావు, ఫ్లో చార్ట్ ఓరియంటెడ్గా ప్రజెంట్ చేస్తున్నావు ఇక్కడ కదా. దిస్ స్టూడెంట్ విల్ బీ ఇన్ ద టాప్ 5 లిస్ట్ ఫర్ దిస్ అప్కమింగ్ గ్రూప్ 1 ఎగ్జామ్. ఇది గ్రూప్ 1 అనుకోవద్దు, పేపర్ స్టాండర్డ్ ఈజ్ ఈక్వలెంట్ టు యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1. ఇక్కడ మన గ్రూప్ 1 మెయిన్స్ రాసిన మెంటర్ కూడా ఉన్నారు కదా. సో ఇట్ ఈస్ యాజ్ ఈక్వలెంట్ టు యాజ్ యూపీఎస్సీ. అది ఎలానో కూడా మళ్ళీ నీకు డైరెక్ట్గా నేను చూపిస్తాను. ఇప్పుడు ఇదొక ప్రజెంటేషన్ మోడల్. లెట్స్ సీ అనదర్ మోడల్. ఇదేంటి, డిఫరెంట్ వయరీ మర్మరింగ్ నాన్న. ఇంత మనకి ఆల్రెడీ డిన్నర్ టైం అవుతున్నా లేట్ అవుతున్నా అన్ని ఛాలెంజెస్ ఓవర్కమ్ చేసి ఇక్కడ సెషన్ పెట్టాం కదా, అది మీకోసం. ఇది ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ని వాటి ఫంక్షన్స్, రోల్, రెస్పాన్సిబిలిటీ అని అడిగారు క్వశ్చన్లో. ఇప్పుడు ఫంక్షన్, రోల్, రెస్పాన్సిబిలిటీ అడుగుతున్నప్పుడు మనకి ఎలా వస్తుంది ప్రజెంటేషన్ చూడండి. కాక్ దాని గురించి ఒక ఆర్టికల్ దట్ ఈస్ ఎంఫసైజ్డ్ బై ఎమినెంట్ స్కాలర్ అండ్ ఎమినెంట్ స్కాలర్. ఆ తర్వాత దాని రోల్, ఫంక్షన్ ఏంటి అనేది ఫ్లో చార్ట్స్లో. ఆ ఫ్లో నువ్వు చూస్తే నీకు ఐడియా వస్తుంది. రైట్, ఈ స్ట్రక్చర్లో వస్తుంటాయి ఆన్సర్స్. ఫంక్షన్స్ ఏంటి, రోల్ ఏంటి అనేది స్టార్టింగ్లో డిస్క్రిప్షన్ ఇస్తూ, ఫంక్షన్స్ ఏంటి అనేది ఇలా ప్రజెంటేషన్ ఇస్తూ రావచ్చు. ఇప్పుడు 4-5 కాన్స్టిట్యూషనల్ బాడీస్ రాయాలి. 15 మార్కర్ క్వశ్చన్, 250 వర్డ్ ఆన్సర్. హౌ విల్ యూ రైట్? డిస్క్రిప్షన్ ఇస్తూ వెళ్తే 2 పేజెస్కే నీకు 10 minutes అయిపోతుంది. నీకు ఇచ్చిన టైమే 11 minutes ఫర్ 15 మార్కర్ క్వశ్చన్, 3 pages స్పేస్. ఇప్పుడు ఈ మోడల్లో నువ్వు ప్రజెంట్ చేసావనుకో ఎగ్జామినర్కి ఈజీగా అర్థమవుతుంది. నీ టైం ఇదే ఈ మోడల్లో నువ్వు రాయడానికి నీకు ఎంత టైం పడుతుంది? దీన్ని డిస్క్రైబ్ చేస్తూ నువ్వు రాస్తే, డిస్క్రిప్టివ్గా రాస్తే, హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ కంపేర్ టు దిస్ మోడల్ ఆఫ్ ప్రెజెంటేషన్? అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ డబుల్ టైం, ఈజంట్ ఇట్? ఒకసారి మీరే ప్రాక్టీస్ చేసి చూడండి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఒక 2 తీసుకోండి. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఫంక్షన్స్, రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ డిస్క్రిప్టివ్గా ఒక లెఫ్ట్ సైడ్ రాయండి. ఈ మోడల్ ప్రజెంటేషన్లో రైట్ సైడ్ రాయండి. బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇది ఈజీ అవుతుంది, మీకు టైం సేవ్ చేస్తుంది. ఒక 15 మార్కర్ క్వశ్చన్కి మనం ఎంత టైం తీసుకోవాలి? 11 minutes మ్యాక్సిమం. 10 మార్కర్ క్వశ్చన్కి 7 minutes మ్యాక్సిమం. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి మళ్ళీ ఇందులోనే, ఈ టైంలోనే. క్వశ్చన్ డీకోడ్ చేయడం వల్ల థీమ్ ఏంటిది అది కూడా నేను చెప్తాను. లెట్స్ సీ. సో ఇది ఒక్కొక్క బాడీ, ఎన్హెచ్ఆర్సి, సెంట్రల్ సెక్రటేరియట్, వాటి ఫంక్షన్స్ ఏంటి, వాటి రోల్ గురించి బేసిక్ డెఫినేషన్, వాటి కంపోజిషన్ ఏంటి, వాటి రోల్ ఏంటి, ఈ మోడల్ ఆఫ్ ప్రెజెంటేషన్. ఇట్ హ్యాస్ టేకెన్ వెరీ లెస్ టైం. జస్ట్ ఒక 3 to 3.5 minutesలో ఈ పేజ్ అయిపోయింది. టోటల్ ఇన్ఫర్మేషన్, కన్సైజ్డ్ ఇన్ఫర్మేషన్. ఇదంతా నేను పాలిటీ, గవర్నెన్స్ గురించి చెప్పాను కదా. లెట్స్ కమ్ టు దిస్ హిస్టరీ. ఇప్పుడు మీరు హిస్టరీకి వస్తారు ఆన్సర్ అనుకోండి. సో గాంధారా ఈజ్ ఏ ఫ్యూజన్ ఆర్ట్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్ సంథింగ్. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఫీచర్స్ ఈ ప్రజెంటేషన్. ఇది పిక్టోగ్రాఫిక్ ప్రజెంటేషన్. ఇందాక దాకా మనం చూసినవి ఏంటి, పారాగ్రాఫ్ చేయొచ్చు, ఫ్లో చార్ట్స్లో ఇవ్వచ్చు, అందులో సైడ్ హెడ్డింగ్స్, మెయిన్ హెడ్డింగ్స్ పెట్టి డిస్క్రిప్టివ్ ఇవ్వచ్చు. తర్వాత ఇదేంటిది, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ ప్రజెంటేషన్ స్కిల్స్. ఇప్పుడు గాంధార, మధుర వేరియేషన్ చూపించడానికి నువ్వేం చేస్తున్నావు, పిక్టోగ్రాఫిక్ ఇస్తున్నావు. అలా అని నువ్వు ఎక్కువ కష్టపడకు. లెట్స్ స్టార్ట్ సింపుల్గా స్టార్ట్ చేయాలి. స్లోగా ప్రాక్టీస్ చేస్తూ రావాలి. నీకున్న యూనిక్ స్కిల్స్ ఏంటో నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్స్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి నువ్వు రాయగలగాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఈ ప్రజెంటేషన్ మోడల్, రైట్? ఇదొకటి. దీని కంటిన్యూషన్ ఆన్సర్ ఎలా ఉంది, ఇది కంటిన్యూషన్ ఆన్సర్. ఫస్ట్ పేజ్లో ఇంప్రెస్ అయిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఇట్ విల్ గివ్ గుడ్ ఈల్డ్, నీకు ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఇస్తుంది. సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ గాంధార గురించి. ఇక్కడ ఇది గాంధార అయిపోయింది. నెక్స్ట్ ఏన్షియంట్, ఇప్పుడు మీరు రాసిన ఆన్సర్ ఉంది కదా, ఏన్షియంట్ ఇండియన్ సివిలైజేషన్
హ్యాడ్ సర్టెన్ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఇట్స్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అది ఆ పరంగా ఉంటుంది. ఇప్పుడు మౌంటైన్స్, ఫారెస్ట్, ఇరాక్ సిస్టమ్, కోస్ట్ లైన్, ఇవన్నీ కూడా జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్, ఓకే, విచ్ కాంట్రిబ్యూటెడ్ టు ద గ్రోత్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఇండియాస్ ఏన్షియంట్ సివిలైజేషన్. ఆ పర్స్పెక్టివ్లో రాస్తున్నారు ఇది. అంటే ఇక్కడ మ్యాప్స్ యూజ్ చేయొచ్చు, ఇలా ఆన్సర్స్ రాయొచ్చు, అవునా కదా. ఇప్పుడు ఒక కీవర్డ్ ఓరియంటెడ్ అప్రోచ్ ఏంటనేది కూడా మీకు చెప్తాను, చూడండి. ఇంట్రడక్షన్, కన్క్లూజన్ రాయడానికి టెక్నిక్స్ అవి. లెట్స్ సీ, మీకు ఇచ్చిన ఆన్సర్ కాపీ చూడండి. హార్డ్ కాపీ ఆల్రెడీ మీ చేతిలో ఉంది. ఇక్కడ సాఫ్ట్ కాపీ నేను డిస్ప్లే చేస్తాను. హార్డ్ కాపీ మీరు చూసినా చూడకపోయినా డోంట్ వరీ. యా, ఇప్పుడు క్వశ్చన్ ఎలా డీకోడ్ చేయాలి, ఎంత సింపుల్గా మనం ఆన్సర్ రాయొచ్చో చూడండి. ఇక్కడ క్వశ్చన్లో 3 ఎలిమెంట్స్ ఉంటాయి నన్ను. మీరు ఆన్సర్ రాసేటప్పుడు మీకు వచ్చే స్ట్రగ్లింగ్ పాయింట్స్ 3 ఉంటాయి. ఫస్ట్ ఏంటిది, క్వశ్చన్ మెయిన్ ఎసెన్స్ ఏంటి, థీమ్ ఐడెంటిఫికేషన్. మీరు రాసుకుంటా అంటే నోట్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఏంటిది ఫస్ట్ పాయింట్, ఏంటిది, మీరు థీమ్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఫస్ట్ థీమ్ అంటే ఏంటన్నా, క్వశ్చన్ మెయిన్ డిమాండ్ ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ ఎసెన్స్, కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది ఐడెంటిఫై చేస్తాం, థీమ్ ఐడెంటిఫికేషన్. సెకండ్ ఏం చేస్తాం మనం, రిలవెంట్ కీవర్డ్స్. వాట్ ఈస్ మీన్ బై కీవర్డ్, ఏ కాన్సెప్చువల్ టర్మ్. ఓకే, కీవర్డ్ అంటే ఏంటిది, కాన్సెప్చువల్ సినానిమికల్ టర్మ్. సెకండ్, కీవర్డ్స్ని ఐడెంటిఫై చేస్తాయి. ఈ కీవర్డ్సే నిన్ను నిలబెడతాయి, అదే నీ ప్రెజెంటేషన్కి కన్సైజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. నువ్వు మొత్తం డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేస్తే పోతుంది టైం అంతా, ఎనర్జీ అంతా. ఆటోమేటిక్గా ఆ థీమ్ చూడగానే దాని రెలవెంట్ కీవర్డ్స్ నీకు రావాలి బ్రెయిన్లో. థీమ్ చూడగానే ఏం రావాలి, రెలవెంట్ కీవర్డ్స్ రావాలి. సెకండ్, థర్డ్ ఏం రావాలి, కీవర్డ్స్ ఉన్నాయి కదా, అయిపోయిందా. ఫస్ట్ థీమ్ ఐడెంటిఫై చేస్తావు, దాని రిలవెంట్ కీవర్డ్స్ వచ్చినాయి, స్ట్రక్చర్ బిల్డ్ అవ్వాలి బ్రెయిన్లో స్పాంటేనియస్గా. ఏం బిల్డ్ అవ్వాలి, స్ట్రక్చర్. అంటే గాంధార, మధుర, ఆటోమేటిక్గా నీ బ్రెయిన్లో ఏం స్ట్రక్చర్ బిల్డ్ అవ్వాలి, కంపారిటివ్గా అడ్డంగా గీత కొట్టి రాస్తావా, నీకంటూ ఒక యూనిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, లేదా సైడ్ హెడ్డింగ్స్ పెడుతూ రాస్తావా, సబ్ హెడ్డింగ్స్తో పాయింట్స్ రాస్తావా, నీకంటూ బ్రెయిన్లో ఒక స్ట్రక్చర్ బిల్డ్ అవ్వాలి. అలా చూడగానే, అవునా కదా. ఈ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకొని రాస్తే నీకు ముందే టెంప్లెట్స్ డిజైన్ అయి ఉంటాయి బ్రెయిన్లో. నువ్వు ఒక పీపీటీ డిజైన్ చేస్తావు, నువ్వు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ పీపీటీస్, హండ్రెడ్స్ ఆఫ్ పీపీటీస్ చేసి ఉండవు. చూడగానే ఇదిగో ఇప్పుడు నేను ఒక ఈ సిలబస్ కమిటీకి పీపీటీ చేయాలంటే ఎట్లా చేయాలి, రైట్, ఈ ప్రెజెంటేషన్ నేను ఎట్లా తయారు చేసుకోవాలి అని పీపీటీస్ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఈ మెస్కి సంబంధించి పీపీటీ చేయాలంటే ఎట్లా చేయాలి, ఒక యాక్టివిటీ ఎంగేజ్ చేయాలంటే ఎట్లా పీపీటీ చేయాలి, అంటే నీ బ్రెయిన్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పీపీటీ డిజైన్ అయి ఉంటుంది. అట్లాంటిదే ఆ పీపీటీ నథింగ్ బట్ వాట్, ప్రెజెంటేషన్ టెంప్లెట్, నీ బ్రెయిన్లో ఫిక్స్ అయిన టెంప్లెట్. అంటే రిలవెంట్ కీవర్డ్స్ ఉన్నాయి. ఆ కీవర్డ్స్ వల్ల యూజ్ ఏంటి, ఎగ్జామినర్కి కూడా ఎవాల్యుయేట్ చేసేటప్పుడు సర్టెన్ కీ టర్మ్స్ ఉంటాయి. చేతిలో ఉంటాయా ఉండవా, ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు నీకు నచ్చినట్టు మార్క్ వేసుకొని ఇచ్చిపెడతాడా. మార్క్స్ వేయాలంటే దానికి ఒక ఆబ్జెక్టివ్ పారామీటర్ ఉండాలా లేదా, ఆబ్జెక్టివ్ పారామీటర్ ఉండాలంటే ఏమి ఇవ్వాలి, ఎగ్జామినర్ కీ ఇవ్వాలి ఎవాల్యుయేటర్కి. సో కీ ఇచ్చినప్పుడు ఎవాల్యుయేటర్ ఏం చేసుకోవాలి, ఇక్కడున్న కీ టర్మ్స్కి అక్కడున్న కీ టర్మ్స్కి మధ్య కంపాటబిలిటీ చెక్ చేసుకోవాలి. ఎగ్జామినర్ మస్ట్ చెక్ కంపాటబిలిటీ బిట్వీన్ ద కీ పేపర్ గివెన్ టు హిమ్ అండ్ ద కీ వర్డ్స్ దట్ ఆర్ మెన్షన్ ఇన్ యువర్ ఆన్సర్. యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం ఎంత పర్ఫెక్ట్ కీవర్డ్స్, కాన్సెప్చువల్ కీవర్డ్స్ యూజ్ చేసి ఎగ్జామినర్ ఆన్సర్ ఎవాల్యుయేషన్ సింప్లిఫై చేస్తామో, ప్రజెంటేషన్ స్ట్రక్చర్డ్గా ఉంటుందో అంత ఫ్లో ఉంటుందన్నమాట. ఎంత స్ట్రక్చర్డ్గా ఉంటుందో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి. అర్థమైందా, ఇది మార్క్స్ వేరియేషన్. దీనిలో ఇంటెలిజెన్స్ లేదు నాన్న, క్రియేటివ్ హార్డ్ వర్క్ ఉండాలి. ఓకే, పుట్టుకతో వచ్చే ఐక్యూతో సంబంధం లేదు దీనికి. దీనికి ఏం కావాలి, క్రియేటివ్ హార్డ్ వర్క్ కావాలి. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రజెంటేషన్ స్కిల్ నేర్చుకోవడానికి నీకు టైం పడుతుందా పట్టదా, బట్ ఎవరికైనా వస్తుంది. నువ్వు నేర్చుకోవడానికి నువ్వు క్రియేటివ్గా థింక్ చేస్తూ నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళడానికి టైం పడుతుంది. ఆ టైం పట్టే వరకు నీకు ఆ పేషెన్స్ అవసరం అవుతుంది. ఇప్పుడు కీవర్డ్స్ అంటే ఏంటో ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. నేను కొన్ని థీమ్స్ అంటే కాన్సెప్ట్స్ చెప్తా, నువ్వే కీవర్డ్స్ చెప్పగలుగుతావు.
లాజికల్గా కొన్ని కాన్సెప్ట్స్ చెప్తా, నువ్వు కీవర్డ్స్ చెప్తావు. నేను జుడిషియల్ ఫంక్షనింగ్, రీఫార్మ్స్ ఇన్ జుడిషియల్ ఫంక్షనింగ్ అన్నా. సపోజ్ న్యాచురల్గా కీవర్డ్స్ ఏం రావాల్సి వస్తుంది జుడిషియల్ ఫంక్షనింగ్లో రీఫార్మ్స్ అంటే? కాన్సెప్చువల్ కీవర్డ్స్ అంటే జుడిషియరీ ఎప్పుడైనా ఎలా ఉండాలి? యాక్సెసిబుల్, జస్టిఫైబుల్, అకౌంటబుల్, ట్రాన్స్పరెంట్. పదాలు వస్తున్నాయి కదా, ఇండిపెండెంట్ వస్తున్నాయా? ఇవన్నీ ఏంటివి? కాన్సెప్చువల్ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ ఎగ్జాక్ట్లీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ అంటే ఎన్ని వీలైతే అన్ని. ఇప్పుడు నువ్వు ఎన్విరాన్మెంట్లో కొన్ని మెజర్స్ రాయాలి, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కాకుండా. కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఒక కీవర్డా కాదా? కీవర్డ్స్ అంటే అలా. ఇప్పుడు ఇక్కడ మీ ఆన్సర్లో కీవర్డ్స్ ఎంత బాగా యూజ్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకొని చూడండి. మనం ఇచ్చిన ఆన్సర్ కాపీతో కీవర్డ్ చెక్ చేసుకొని చూడండి. సింగిల్ పేజ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో థీమ్ ఐడెంటిఫై చేసి కీవర్డ్స్ చెక్ చేసుకోవాలి కదా. థీమ్కి తగ్గట్టుగా ఉండాలి కీవర్డ్స్, ఏది పడితే అది రాయలేం. సో జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ టువర్డ్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. ఇప్పుడు ఇది జియోగ్రఫికల్ కీవర్డ్స్గా రాస్తామా, లేదా ఏన్షియంట్ ఇండియా డెవలప్మెంట్ ఓరియంటెడ్గా కీవర్డ్స్ ట్విస్ట్ చేస్తామా? ఏన్షియంట్ ఇండియా డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ట్విస్ట్ చేయాలి, అంతేనా? ఇప్పుడు ట్విస్ట్ చేయాలంటే ఈ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ దీని డెవలప్మెంట్కి యూజ్ అయ్యేటట్టుగా రిలవెంట్ కీవర్డ్స్ ఏమున్నాయో ఒక్కసారి ఈ ఆన్సర్ని చూడు. ఒకటి, ఇండియాస్ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్. డెఫినెట్లీ అందులో ఏముంటుంది? డైవర్సిటీ ఉంటుందా ఉండదా? డైవర్స్ జియోగ్రఫీ. నెక్స్ట్, ఇండియా బై డిఫాల్ట్ సబ్ కాంటినెంట్ అని మెన్షన్ చేయాలా లేదా? ఒక సబ్ కాంటినెంట్గా సెకండ్ కీవర్డ్. థర్డ్ ఏంటిది? ఇంకా అందులో ఉన్న డైవర్స్ జియోగ్రఫీలో ఇవన్నీ కాన్సెప్ట్స్ నీకు వస్తాయి. కోస్ట్, రివర్స్ అండ్ ప్లేట్యూస్, ప్లేన్స్, మౌంటైన్స్. ఓకే. సివిలైజేషనల్ ట్రాజెక్టరీ మనం యూజ్ చేసిన కీవర్డ్. ఎందుకని యూజ్ చేస్తాం? దేనికి లింక్ చేయాలని చెప్పాను నేను? డెవలప్మెంట్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా. ఏన్షియంట్ ఇండియా డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి? సివిలైజేషనల్ ప్రోగ్రెస్. అర్థమైందా? ఇప్పుడు సివిలైజేషనల్ ట్రాజెక్టరీ అని యూజ్ చేసే కీవర్డ్ ఎంతమంది యూజ్ చేస్తారు? టు బీ ఆనెస్ట్, నోబడి యూజ్డ్ కదా. ఇక నుంచి యూజ్ చేయడానికి వస్తుందా లేదా? అందరూ నార్మల్గా రాస్తారు. అసలు సివిలైజేషన్ అనేది వాడారా ఇంట్రడక్షన్లో? వెరీ గుడ్. కొంతమంది సివిలైజేషన్ వరకు వచ్చారు. ఇప్పుడు ఎన్రిచ్మెంట్ ఎక్కడ జరుగుతుంది? ఈ ట్రాజెక్టరీ అనే దగ్గర. నాట్ ఓన్లీ ట్రాజెక్టరీ, ఎనీ అదర్ సినోనిమికల్ కాన్సెప్చువల్ టర్మ్. బేసిక్ సినోనిమ్ కాదు. సినోనిమ్స్ అంటేనేమో ఉన్నదాన్ని ఇంకో సేమ్ వర్డ్, బట్ ఇది సేమ్ వర్డ్ కాదు, డిఫరెంట్ మీనింగ్ వచ్చే వర్డే, బట్ ఈ కాన్సెప్ట్తో మ్యాచ్ అయ్యే వర్డ్. దట్ ఈస్ కాన్సెప్చువల్ కీవర్డ్. అవునా? సో ఇప్పుడు ఏన్షియంట్ ఇండియాకి జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్, డైవర్స్ ఫ్యాక్టర్స్, ఓకే, డైవర్స్ ఫ్యాక్టర్స్ సివిలైజేషనల్ ట్రాజెక్టరీ షేప్ చేంజ్ చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు జియోగ్రఫీ యాక్టెడ్ యాజ్ ఏ డిటర్మినెంట్. అంటే డిటర్మినెంట్ అని ఎందుకన్నా నేను? ఫ్యాక్టర్స్ ఉంది కాబట్టి. మళ్ళీ ఇక్కడ నా కాన్సెప్ట్ రిఫ్లెక్ట్ అవ్వాలా లేదా? కాన్సెప్ట్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఫర్ సెటిల్మెంట్ ప్యాటర్న్స్, వేటిలో సివిలైజేషన్ ట్రాజెక్టరీ చూపించాలా? సివిలైజేషన్ అనేది ఎందులో ఉంటుంది? హ్యూమన్ సెటిల్మెంట్స్ ఈజ్ ఏ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ సివిలైజేషనల్ ట్రాజెక్టరీ. హ్యూమన్ సెటిల్మెంట్సే కదా. ఇప్పుడు నేను నోమాడిక్ ఉన్నాను అనుకో, సివిలైజేషనా? లేదా సెటిల్ కమ్యూనిటీ మోర్ సివిలైజ్డా? సెటిల్ కమ్యూనిటీ. సో సెటిల్ ప్యాటర్న్, అగ్రేరియన్ సర్ప్లస్. ఓకే, నేను ఐరన్ ప్లో వాడితే మోర్ సివిలైజ్డా? వుడెన్ ప్లో వాడితే మోర్ సివిలైజ్డా? ఐరన్ ప్లో వాడితే అగ్రేరియన్ సర్ప్లస్కి ఇండికేషన్. సో అగ్రేరియన్ సర్ప్లస్, కల్చరల్ డిఫ్యూషన్, సోషియో ఎకనామిక్ నెట్. కల్చరల్ డిఫ్యూషన్ ఈజ్ నథింగ్ బట్ కల్చర్ ఇంటిగ్రేషన్, ఎంత బాగా జరుగుతుందని, అంతేనా? నెక్స్ట్ ఇలా సోషియో ఎకనామిక్ నెట్వర్క్స్, ఫోస్టరింగ్ డిస్టింక్ట్ అండ్ సెల్ఫ్ సస్టైన్ పొలిటిక్స్. పొలిటికల్ ప్రోగ్రెస్ కూడా ఏ లెవెల్లో ఉంది. ఇవన్నీ కూడా దేని నుంచి డిటర్మైన్ అయినాయి? జియోగ్రఫీ, డైవర్స్ జియోగ్రఫీ నుంచి డిటర్మైన్ అయింది. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ నుంచే మనకి ఇంట్రడక్షన్ వచ్చేస్తుంది సరిగ్గా థింక్ చేస్తే. క్వశ్చన్లో ఏం ఇంట్రడక్షన్ వస్తుంది? రోల్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడికి వెళ్తే అప్పుడు ఇంకొంచెం ఎఫెక్టివ్గా కీవర్డ్స్ని దీనికి ఇంటర్లింక్ చేయడం ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు రోల్ అంటే ఎప్పుడైనా సరే 360 డిగ్రీస్లో తీసుకుంటాం. అర్థమైందా? రోల్, కాంట్రిబ్యూషన్ ఇలాంటి పదాలు వాడుతుంటారు కదా క్వశ్చన్లో.
రోల్ అంటే ఏం చేస్తాం 360 degrees అంటే దాని ఇంపాక్ట్, అవుట్కమ్, దాని కాజ్, ఇవన్నీ కూడా దాని రోల్లో పార్ట్. అర్థమవుతుందా? దాని ఎఫెక్ట్ ఏంటి, అవుట్కమ్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి, దీనికి దారితీసిన కాజెస్ ఏంటి, పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా ఏంటివి రోల్లో పార్ట్. ఇది రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా ఆ రోల్ ఈజ్ అ యాక్చువల్ థీమ్, ఈజ్ అన్ యాక్చువల్ థీమ్. అర్థమైందా? రోల్ అనకుండా నేనేమంటాను, సపోజ్ రోల్ కానీ కాంట్రిబ్యూషన్ ఇలాంటిది కాకుండా ఎక్స్ప్లెయిన్ ద రోల్ అని అనకుండా జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అనుకుంటే ఇక్కడ ఏం వాడచ్చు, సపోజ్ డిస్కస్, రోల్ అని తీసేసా, డిస్కస్ ద జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అసోసియేటెడ్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అన్నా. ఓకే, అంటే డిస్కస్ అనే కీవర్డ్ ఎగ్జామైన్ అన్నా, సపోజ్ డిస్కస్కి బదులు ఎగ్జామైన్ అన్నా. ఎగ్జామైన్ అనేసరికి ఏం మారిపోతుంది, ఇక్కడ రోల్ పర్స్పెక్టివ్లో కాకుండా ఫ్యాక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం మీద మారిపోతుంది. అర్థమైందా? ఒక్కొక్క డైరెక్టివ్ వర్డ్కి ఒక్కొక్క ఓరియంటేషన్ ఉంటుంది. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ హియర్. ఆల్రెడీ యూ మైట్ హ్యావ్ హర్డ్ ఆఫ్ ఆల్ డైరెక్టివ్ వర్డ్స్ ఇట్ సీమ్స్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ షుడ్ ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. మేజర్ డైరెక్టివ్ వర్డ్స్, మీరు కీవర్డ్, డైరెక్టివ్ వర్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కీవర్డ్. డైరెక్టివ్ వర్డ్ అంటే ఏంటిది, క్వశ్చన్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలో చెప్తుంది. డిస్కస్ డైరెక్షన్లో వెళ్ళాలా, ఎగ్జామైన్ డైరెక్షన్లో వెళ్ళాలా, రోల్ అనే డైరెక్షన్లో వెళ్ళాలా, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎలిసిడేట్ అనే రోల్ డైరెక్షన్లో వెళ్ళాలా, ఎనలైజ్ అనే డైరెక్షన్లో వెళ్ళాలా, క్రిటికల్లీ అనే ప్రిఫిక్స్ కూడా యాడ్ చేసిన డైరెక్షన్లో వెళ్ళాలా. ఆర్ యూ ఇన్ లైన్ విత్ మీ నౌ? రైట్. డైరెక్టివ్ వర్డ్స్ అంటే ఏంటి, నిన్ను డైరెక్ట్ చేస్తున్న వర్డ్, నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి. డిస్కస్ అన్నాను అనుకో, నేను ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు, డొర్లుకుంటూ వెళ్ళొచ్చు, రైట్, కుప్పిగంతులు వేసి వెళ్ళొచ్చు, కప్పలాగా వెళ్ళొచ్చు, ఎట్లనే వెళ్ళొచ్చు. ఇవన్నీ డిస్కస్లో పార్ట్. ఓకే, పైకెక్కి దుంకచ్చు, ఇవన్నీ డైరెక్షన్లో పార్ట్. అంటే నిన్ను డిస్కస్ అనేసరికి ఏంటిది, ఇట్ ఈజ్ అన్ ఆల్ ఎన్కంపాసింగ్ డైరెక్టివ్. 360 degreesలో నువ్వు చెప్పాలి దాన్ని. ఓకేనా? అదే ఎగ్జామైన్ అన్నాను అనుకో, ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలి అన్నప్పుడు ఎగ్జామైన్లు ఏమొస్తాయి, ఓన్లీ స్టెప్స్ కాదు నాన్న, ఫ్యాక్ట్స్. దీనికి ఎన్ని రూట్స్ ఉన్నాయి, ఫ్యాక్ట్ నెంబర్ 1 4, ఈ రూట్లో వెళ్తే ఏమొస్తుంది, ఫ్యాక్ట్ నెంబర్ 2 ఎస్టాబ్లిష్ చేయి. థర్డ్, ఈ రూట్లో వెళ్తే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అంటే క్రిటికల్లీ అని ప్రిఫిక్స్ యాడ్ అయినట్టు ప్రతిదానికి. ఓకేనా? సో అట్లా చేస్తే అది ఎగ్జామైన్. ఎగ్జామైన్ అంటే ఏం చెప్పాలి, నువ్వు ఇన్స్పెక్ట్ చేసి, ఆర్ యూ ఫైండింగ్? ఎగ్జామైన్ అంటే నువ్వు ఇన్స్పెక్ట్ చేసి, ఇన్వెస్టిగేట్ చేసి, ఫ్యాక్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఎగ్జామైన్ అంటే ఏం చెప్పాను నేను, ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్మెంట్. డిస్కస్ అంటే ఏంటి, అనలైజ్ చేసుకో, ఎగ్జామైన్ చేసుకో, ఎక్స్ప్లెయిన్ చేసుకో, నీకు నచ్చింది చేసుకో, ఒక మినీ ఎస్సే డిస్కస్ అంటే. అర్థమైందా? డిస్కస్. అనలైజ్ అన్నాం అనుకో, అనలైజ్ అంటే ఏం చేయాలి, అనలైజ్ అంటే ఏం చేయాలి, పాజిటివ్ నెగిటివ్ కాదు, క్రిటికల్లీ అని వచ్చినప్పుడు అది వస్తుంది. అనలైజ్ అంటే నీకు ఒకటి చెప్తా, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద క్వశ్చన్ అడ్రస్ చేయాలి. సపోజ్ డిఫరెంట్ పార్ట్స్ అంటే 1857 రివోల్ట్లో డిఫరెంట్ పార్ట్స్ ఏముంటాయి, 1857 రివోల్ట్ అనగానే డిఫరెంట్ పార్ట్స్ ఏమొస్తాయి. ఫస్ట్ 1857 రివోల్ట్కి కాజెస్ ఏంటి, కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి, దాని అవుట్కమ్ ఏంటి, నెక్స్ట్ దాని ఇంపాక్ట్ ఏంటి, ఓకే, ఏమేమి దానివల్ల వచ్చినాయి, ఇదంతా డిఫరెంట్ పార్ట్స్ అయింది కదా. ఇది మొత్తం ఫైనల్గా నేనేం చేయాలి, మళ్ళీ సమ్మరైజ్ చేసి చెప్పాలి. ఎండ్లో ఏం చెప్పాలి, సమ్మరైజ్ చేసి చెప్పాలి. అలా థీమ్, మెయిన్ థీమ్ అన్నాను చూసారా క్వశ్చన్లో, మెయిన్ థీమ్లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద క్వశ్చన్ని అడ్రస్ చేసి ఫైనల్గా సమ్మరీ ఇస్తే దాన్ని ఏమంటాం మనం, ఎనాలిసిస్. ఓకే, ఇప్పుడు గాంధీ అంబేద్కర్ ఐడియాలజీ అని అన్నాను, ఎనలైజ్ అన్నా. అప్పుడు ఎనలైజ్ అంటే ఏంటి, గాంధీ ఐడియాలజీ ఏంటి, అంబేద్కర్ ఐడియాలజీ ఏంటి, ఐడియాలజీకి బేసిస్ ఏంటి, పార్ట్స్ చెప్పాలి కదా, డిఫరెంట్ పార్ట్స్. ఐడియాలజీకి డిఫరెంట్ బేసిస్ ఏంటి,
ఆ బేసిక్ దాని తర్వాత ఐడియాలజీ చూపించిన ఇంపాక్ట్ ఏంటి, గాంధీ, అంబేద్కర్. అంటే ఎనాలిసిస్ ఏంటి, ఎవ్రీ పార్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఏదైనా సమ్ కాంటెంపరీ ఇష్యూలో ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది, ఒక క్రైమ్ జరిగింది, ఎనాలిసిస్ చేయాలి క్రైమ్ని. ఎలా చేస్తావు నువ్వు దాన్ని? క్రైమ్కి మళ్ళీ కాజ్ ఏంటి, దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అనేది చెప్పడంతో పాటు దానిలో ఇన్వాల్వ్ అయిన స్టేక్ హోల్డర్స్ ఎవరు, సెకండ్ పార్ట్. థర్డ్, ఇన్వాల్వ్ కాకూడని స్టేక్ హోల్డర్స్ ఎవరు. ఇట్లా ఎన్ని పార్ట్స్ తీస్తావు అన్ని పార్ట్స్ తీ. అర్థమైందా? నీకు ఎన్ని పార్ట్స్ దాంతో అసోసియేట్ అయి ఉంటాయో అన్ని పార్ట్స్ తీయాలి. ఆ ఇన్సిడెంట్, ఒక క్రైమ్ జరిగింది, దీనిలో ఇన్వాల్వ్ అయిన స్టేక్ హోల్డర్స్ ఎవరు, ఇన్వాల్వ్ అవ్వాల్సిన వాళ్ళంటే ఓన్లీ బ్యూరోక్రసీ ఇన్వాల్వ్ అవ్వాలి, పోలీస్ పర్సనల్ ఇన్వాల్వ్ అవ్వాలి, జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వాలి, అండ్ సివిల్ సొసైటీ లిమిటెడ్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇలా అన్ని స్టేక్ హోల్డర్స్ రాస్తున్నాం. దిస్ ఈజ్ వాట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద పర్టిక్యులర్ ఇన్సిడెంట్. ఓకే, ఇలా అనలైజ్ అంటే నువ్వేం చెప్పాలి, ప్రతి పార్ట్ని అడ్రస్ చేయాలి. అర్థమైందా? సో ఎగ్జామైన్ అంటే ఏం చేయాలి, ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. అనలైజ్ అంటే క్వశ్చన్లో ఉన్న ప్రతి పార్ట్ని అడ్రస్ చేయాలి. క్వశ్చన్ వెనకాల ఏముంది, ముందేముంది, తర్వాత ఏముంది అన్ని ప్రతి పార్ట్ని అడ్రస్ చేయాలి. చివరిలో ఏం చెప్పాలి, సమ్మరైజ్ చేసి చెప్పాలి ఎండ్లో. అదే డిస్కస్ అంటే ఏంటి, అన్నీ ఉంటాయి 360 degrees. ఎవాల్యుయేట్ అంటే ఏమొస్తాయి, ఎవాల్యుయేట్ అంటే మెరిట్ అండ్ మీ పేపర్ ఎవాల్యుయేట్ చేసా ఏం చెప్పాలి, ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, ఈ రెండు చెప్పడమే కదా మెరిట్ అంటే. మెరిట్, డిమెరిట్స్ ఇలా చెప్తే ఎవాల్యుయేట్. ఆటోమేటిక్గా ఎవాల్యుయేట్ అనే కీ డైరెక్టివ్ వర్డ్లో ఏముంటుంది నీకు, క్రిటికల్ ఆస్పెక్ట్ ఉంటుంది. అర్థమైందా? క్రిటికల్ ఆస్పెక్ట్ అంటే నథింగ్ బట్ వాట్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ పర్స్పెక్టివ్స్. ఓకే, ప్రోస్ కాన్స్, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్. ఓకే, క్రిటికల్ అనే పదం వస్తే ఏమని అర్థం, కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఆర్ ప్రోస్ కాన్స్ ఆర్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్. ఇట్లా చెప్తే దాన్ని ఏమంటే మనం క్రిటికల్గా అనలైజ్ చేయడము, క్రిటికల్గా ఎగ్జామైన్ చేయడము. ఓకేనా? ఇట్లా క్రిటికల్. ఇంకా ఏమైనా డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ అన్నా డిస్క్రైబ్ అన్నా సేమ్, జస్ట్ లిస్ట్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఆ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్, ఆ లిస్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇస్తే చాలు. దాన్ని ఏమంటాం మనం, ఎక్స్ప్లెయిన్ ఆర్ డిస్క్రైబ్. ఓకే, అదే ఎలాబరేట్ అండ్ ఎలిసిడేట్ అన్నాం అనుకో, ఎలాబరేట్ ఆర్ ఎలిసిడేట్. ఇందులో లుసిడిటీ అంటే ఏంటి, ఇల్లస్ట్రేషన్, చాలా డీటెయిల్డ్ ఓపెన్ ఎండెడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. అంటే నేను ఎలా చెప్తాను, ప్రజెంట్ ఎకడమిక్ గ్రోత్ గురించి అడిగా, నువ్వేం చెప్తావు ఎకడమిక్ గ్రోత్ అంటే, ఇలా చాటేసి 2020లో ఇంత, 21లో ఇంత, 22లో ఇంత అని గ్రాఫికల్గా ప్రజెంట్ చేస్తావు. దాన్ని ఏమంటారు, ఎలిసిడేషన్. ఓకే, ఎలిసిడేషన్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ రాసిన టాపర్ కాపీ చూపిస్తాను. ఓకే, ఎలాబరేషన్ అంటే ఏం చెప్పాలి, ఎలిసిడేషన్ ఉంటుంది అండ్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎలాబరేషన్లోనేమో నీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కావాలి, ఎలిసిడేషన్లో నీ ప్రజెంటేషన్ స్కిల్స్ కావాలి. అర్థమైందా? లుసిడిటీ అంటే ఏంటిది, ట్రాన్స్పరెంట్గా. ఒక గ్లాస్ ఉంది, వైట్గా ఉంది, మనం వెళ్ళి గుద్దుకుంటున్న అవతల ఎవరు గ్లాసే లేదన్న ఫీలింగ్ ఉంది, అట్లా ఉంటే దాన్ని ఏంటిది, అది లుసిడ్ ఆబ్జెక్ట్ అంటారు. అంత ట్రాన్స్పరెంట్గా చూపించడం, అది నీ ప్రజెంటేషన్ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇన్ఫర్మేషన్ని నువ్వు ఎలివేట్ చేసి ఈజీగా చూపిస్తావు. ఓకే, ఎలిసిడేషన్. ఎలాబరేషన్లో ఏముంటుంది, ఎలిసిడేషన్తో పాటు దాని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎలాబరేషన్. ఆటోమేటిక్గా నువ్వు వాడుతున్న కీవర్డ్స్ ఎలాబరేట్ చేసి యూజ్ చేస్తున్నావు అనుకో, ఎగ్జామినర్తో మ్యాచ్ అవుతుంది. నీ కీవర్డ్స్ ఎలిసిడేట్ చేసి చెప్తున్నావు అనుకో, ఎగ్జామినర్కి మ్యాచ్ అవుతుంది అడిగిన దానికి. నీ కీవర్డ్స్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నావు, ఇది మౌంటైన్స్, ఫారెస్ట్, ఇది అని వరుసగా లిస్ట్ చేసి, ఈ లిస్ట్ సివిలైజేషన్కి ఎట్లా హెల్ప్ అయింది అని లిస్ట్ చేసి చెప్తున్నావు, అప్పుడు ఎక్స్ప్లెయిన్కి హెల్ప్ అవుతుంది. ఎక్స్ప్లెయిన్కి అంటే నువ్వు ఏది యూజ్ చేస్తే దేనికి హెల్ప్ అవుతుంది చెక్ చేసుకో. నువ్వు కీవర్డ్స్ సేమ్ మారుతాయా, కీవర్డ్స్ మారవు. ఈ కీవర్డ్స్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తున్నావు, కీవర్డ్స్ని ఏ డైరెక్షన్, ఎలాబరేట్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నావా, డిస్కస్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నావా, ఎగ్జామైన్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నావా, కీవర్డ్స్ని నువ్వు ఎట్లా తీసుకెళ్తావు అని నీ చేతిలో ఉంటుంది. అర్థమైందా? కీవర్డ్స్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తావు. ఇప్పుడు నువ్వు క్వశ్చన్ని ప్రాపర్గా ఆలోచిస్తే ఇదొక పజిల్ లాంటిది నీకు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఉన్న పజిల్ ఏంటి, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ అన్నాడు. ఎక్స్ప్లెయిన్ అంటే ఇంకేముంది,
లిస్ట్ ఆఫ్ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు ఇండియాస్ ఏన్షియంట్ సివిలైజేషన్. సింపుల్. ఒక్కొక్క లిస్ట్ 1 by 1 రాసుకుంటూ వస్తావు, దానికి ఏమేమి కాంట్రిబ్యూట్ చేసిందని చెప్తూ వస్తావు అంతే. ఇదే నేను ఎలాబరేట్ అంటే ఏం చెప్తావు, ఇంకా బెటర్గా మ్యాప్స్ చేస్తావు, ఓకే, గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తావు, ఇలస్ట్రేట్ చేస్తావు, అవునా? అయితే ఎక్స్ప్లెయిన్లో చేయకూడదంటే చేయొచ్చు, ఇఫ్ యూ హ్యావ్ టైమ్, దట్ విల్ ఫెచ్ యూ మోర్ మార్క్స్. అర్థమైందా? ఎక్స్ప్లెయిన్లో నీకేం రిస్ట్రిక్షన్ లేదు చేయకూడదని, బట్ ఫస్ట్ ఫండమెంటల్ నీడ్ అయితే అడ్రస్ చేయాలి కదా. టు గెట్ మోర్ మార్క్స్ యూ కెన్ ప్రొవైడ్ ఎ డిఫరెంట్ యూనిక్ ప్రెజెంటేషన్, యూ కెన్ మేక్ ఇట్ మోర్ లూసిడ్. ఓకే, ఇప్పుడు ఈ కీవర్డ్స్ నువ్వు యూజ్ చేసినప్పుడు మనం ఎలా వాడామనేది నీకు అర్థమైంది కదా. మెయిన్ బాడీలో నీ బ్రెయిన్లో కీవర్డ్స్ వచ్చేయాలి. సైడ్ హెడ్డింగ్స్ ఏం పెట్టచ్చు, ఓకే, ఫ్లో చార్ట్గా యూజ్ చేస్తే ఏమి మెయిన్ పాయింట్స్ రాయొచ్చు. ఇందాక నువ్వు చూసిన ఒక టాపర్ కాపీ చూపించానా, తను రాస్తే డిస్క్రిప్టివ్గా రాస్తుందా లేకపోతే ఇలా సింపుల్గా కీవర్డ్స్ని యూజ్ చేసుకుంటుందా? ఎగ్జాంపుల్ సబ్ హెడ్డింగ్స్ అని పెట్టాం. యూ కెన్ ఆల్సో యూజ్ మోర్ సబ్ హెడ్డింగ్స్. ఎగ్జాంపుల్ సబ్ హెడ్డింగ్స్ అంటే జియోగ్రఫికల్ ఫ్యాక్టర్ 1, ఫ్యాక్టర్ 2, ఫ్యాక్టర్ 3, ఫ్యాక్టర్ 4 example, and factor 5, 6, 7, 8 also. It is based upon your speed and accuracy, spontaneous recalling. Okay na, spontaneous ga నీకు రీకాల్ అవ్వాలి కదా ఈ పాయింట్స్, అది కొంచెం స్పీడ్గా ఉండాలి రిలవెంట్గా. ఇలా పాయింట్స్ తీసుకొని రాయడం. ఇదిగో ఈ సైడ్ హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ 200 వర్డ్స్లో ఎగ్జాక్ట్లీ నీకు మ్యాచ్ అవుతాయి, నీ దగ్గర ఉన్నది. ఆ తర్వాత వాటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇంకో 250 వర్డ్స్ యాడ్ చేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీకి ఇవ్వడం జరిగింది. డైలీ ఇలానే ఒక ఆన్సర్ ఇస్తాను నేను. మన నుంచి డైలీ కంపల్సరీ ఏముంటుంది, ఇలా కీవర్డ్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్లో కీవర్డ్ మీరు యాక్చువల్గా ఆన్సర్ రాయాలంటే ఈ ముందున్న టేబులే మీ ఆన్సర్, ఇంతకు మించి ఒక అక్షరం ఎక్స్ట్రా రాయొద్దు, వీలైతే ఇంకా తక్కువ రాయాలి, మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇంతే ఉండాలి. మీ స్కిల్ దేని మీద ఇప్పుడు డిపెండ్ అయింది, మీరు రాస్తున్న ఆన్సర్ని ఇక్కడ ఈ ఆన్సర్ని బీట్ చేసేటట్టుగా ప్రాక్టీస్ చేయడంలో ఉంటుంది మీ స్కిల్. అంటే ఎలా బీట్ చేస్తారు, ఇప్పుడు ఈ ఫస్ట్ టేబుల్ ఇచ్చాను కదా నేను, ఈ ఫస్ట్ టేబుల్లో ఉన్న పాయింట్స్ ఉన్నాయి కదా, ఇదిగో న్యాచురల్ బ్యారియర్, ప్రొటెక్టెడ్ ఫ్రమ్ నార్థన్ ఇన్వేషన్, ఇంతకన్నా తక్కువ వర్డ్స్లో దాన్ని రాయగలరా అనే స్కిల్ మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది, ఇంతకన్నా బెటర్ ప్రజెంటేషన్తో. బట్ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. డైలీ టార్గెట్ ఏంటి, ఇప్పుడు నువ్వు ఆన్సర్ నీకే తెలిసిపోద్ది. నీకు 7 o'clockకి 7 to 10 నువ్వు రాయగానే నీకు మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ నీకు ఎంతూజియాజం ఎట్లుంటుంది తెలుసా, ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఫస్ట్ నాకు ప్రిలిమ్స్ పక్కన పెట్టు, నా మెయిన్స్ ఆన్సర్ అక్కడికన్నా ఇక్కడ వర్డ్స్ పెరిగినాయా తగ్గినాయా, నా పాయింట్ ఏమైనా మిస్ అయిందా, ఇక్కడ ఏమైనా అడిషనల్గా ఇచ్చారా, ఇక్కడికన్నా ఎక్కువ పాయింట్స్ తక్కువ పదాల్లో నేను రాశాను. ఇదే కదా యాక్చువల్ టార్గెట్. ఇది పజిల్. ఎవరైతే ఈ ఆన్సర్ బీట్ చేస్తారో, సరే నాకు చూపిస్తారో, వాళ్ళకి ప్రతిసారి కంపల్సరీ ఒక బుక్ గిఫ్ట్ ఇస్తాను నేను. టార్గెట్ ఏంటి, ఇక్కడున్న నెంబర్ ఆఫ్ వర్డ్స్ కన్నా తక్కువ వర్డ్స్ రాయాలి, ఇక్కడున్న నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ కన్నా ఒక డైమెన్షన్ ఎక్కువ రాయాలి. ఫస్ట్ టేబుల్. ఇప్పుడు పాసెస్ అంతే సింపుల్. సైడ్ హెడ్డింగ్ ఖైబర్ బోలాన్ ఎనేబుల్ కంట్రోల్ ఆఫ్ ట్రేడ్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్. ఇక్కడ నువ్వు నాకన్నా తక్కువ వర్డ్స్ యూజ్ చేసావా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. ఎలా యూజ్ చేస్తావు అర్థమైందా? ఇప్పుడు టార్గెట్ ఏంటి, 250 మార్క్స్ ఆన్సర్, 15 మార్క్స్, 250 వర్డ్ ఆన్సర్, 15 మార్క్స్. 250 వర్డ్స్ కన్నా మనం ఏం చేయాలి, ఇప్పుడు తక్కువ పదాల్లో ఈ ఆన్సర్ రాయాలి, బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఒకటి కూడా తగ్గకూడదు. ఇది ఎవ్రీడే టార్గెట్. ఓకే, ఈ ఛాలెంజ్ యాక్సెప్టెడా? మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని అడుగుతుండే నేను, తర్వాత మర్చిపోయారు. ఇక ఇప్పుడు ఛాలెంజ్ యాక్సెప్టెడా? రోజు టార్గెట్ ఏంటి, రైట్ లెస్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ విత్ ఈక్వల్ కంటెంట్ అండ్ కంపీట్ విత్ దిస్ మోడల్ ఆన్సర్. అవుతారా, కంపీట్ అవుతారా? రైట్, ఇదొక పజిల్ గేమ్. నెక్స్ట్ మీరు రాస్తున్న దాంట్లో ఈ ప్రజెంటేషన్ స్కిల్స్లో నేను ఇందాక చెప్పిన ఫ్లో చార్ట్ ఏదో ఒకటి అన్నాను చూడండి, ఇదిగోండి. జియోగ్రఫికల్ ఆన్సర్స్ రాసినప్పుడు, జియోగ్రఫీ ఆన్సర్స్ రాసినప్పుడు ప్రజెంటేషన్ ఎట్లుండాలి చూసారా? హిస్టరీ చూపించాను, జియోగ్రఫీ చూపించాను, పాలిటీ అండ్ గవర్నెన్స్ చూపించాను. ప్రజెంటేషన్ మోడల్స్ ఇవి. ఓకే,
మన లక్ష్యం ఏంటంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మీరు అప్లై చేసి రాస్తే మీ ఆన్సర్ కాపీస్ మన టెలిగ్రామ్లోనే వెబ్సైట్లోనే అప్లోడ్ అయితే ఆ రేంజ్లో మీరు చేయగలుగుతారు. ఒక యావరేజ్ స్టూడెంట్ చేత ఇది చేయించవచ్చు 2 ఇయర్స్లో. ఒక యావరేజ్ స్టూడెంట్ చేత ప్రతి ఒక్కరు అరే ఎక్కడికి వెళ్ళి పుట్టిర్రా ఇల్లని భయపడాలి. దిస్ ఈస్ ఐఎమ్ డ్యామ్ షూర్. మీకు కాంపిటీషన్ ఇస్తే మొన్న మాక్ పార్లమెంట్లో ప్రూవ్ అయింది, మీకు ఛాలెంజ్ ఇవ్వాలే కానీ మీరు మీ అంత బెస్ట్ లీడర్స్ ఎవరు లేరు. దట్ ఈస్ ట్రూ. మీకు ద ఛాలెంజ్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు నేను ఓన్లీ మోడల్ ఆన్సర్ మాత్రమే చూపిస్తే మనకి హ్యాండ్ రిటర్న్ ఎబిలిటీ ఎలా ఉంటుందో నీకు తెలియకుండే. ఇప్పుడు నేను చూపించా కదా ఇది. అండ్ మోర్ ఓవర్ ఐ హ్యావ్ ఆల్సో పోస్టెడ్ టాపర్స్ కాపీస్ ఆఫ్ నోట్స్, హౌ టు మేక్ నోట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీవర్డ్స్. ఆ కీవర్డ్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఒకటి నీకు చూపిస్తాను చూడు నోట్స్. ఇది గాంధార మధుర ఆర్ట్ పైన మనము ఒక RRR అని ప్రోగ్రామ్ చేస్తాం. రామ్ చరణ్ ఫిల్మ్ కాదు, రామ్ చరణ్ రామ్ వాళ్ళది. సో ఇది గాంధార ఆర్ట్ అనేది వీటి మీద ఇచ్చిన కీవర్డ్ ఓరియంటెడ్ టేబుల్. గాంధార మధుర అమరావతి కంపారిటివ్ కీవర్డ్ ఓరియంటెడ్ టేబుల్. ఈ టేబుల్లో ఉన్న ఈ కీవర్డ్స్ని యూజ్ చేసి వాడు ఏ డైరెక్షన్లో వెళ్ళమంటే ఆ డైరెక్షన్లో వెళ్ళగలవా లేదా? ఈ కీవర్డ్ పాయింట్స్ గుర్తుంటే చాలు నీకు ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది అనేది ఒకసారి చూడు. ఇక్కడ గాంధార చూపించానా, నెక్స్ట్ బుద్ధిజం జైనిజం ఇవన్నీ ఉన్నాయా? బుద్ధిజం జైనిజం టేబుల్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. ఇక్కడ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అనే క్వశ్చన్ వచ్చిందా, మొన్న రీసెంట్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్ నేను చూపిస్తున్నా. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ మార్క్డ్ బై ఇన్స్పైరింగ్ ఫ్యూజన్ ఆఫ్ హిందూ పర్షియన్ ప్రొవిన్షియల్ అనా. సో ఇంకొక గాంధీ అండ్ అంబేద్కర్ కంపారిజన్ వచ్చిందా క్వశ్చన్? కీ డిఫరెన్స్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్స్ అని ఉందా? ఈ పేపర్ వచ్చింది అక్టోబర్ 21st 22nd. ఓకే. సో దానికి మనం ఈ పేపర్ జెస్సీ ఇది ఎప్పుడు అప్లోడ్ అయింది? ఇది 3 months బ్యాక్. అక్టోబర్ 21st అనేది 2 months అయింది. సో ఇది ఎప్పుడప్పుడు అయింది అన్నది 3 months బ్యాక్ అప్లోడ్ అయింది. క్వశ్చన్స్ ఎంత ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. 3 months బ్యాక్. మనం ఎప్పటి నుంచో ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అని చదువుతుంటాం కదా ఇండెక్స్ లో. ఆర్ఎస్ శర్మ బుక్ లో ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అని హెడింగ్ ఉంటుంది కదా. దట్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఇస్ హిందూ ఎలిమెంట్స్ ఇన్ మొఘల్ ఆర్కిటెక్చర్. నథింగ్ టు క్రియేట్. అంటే మనం ఏం కొత్తగా సృష్టించలేం కదా చరిత్రలో. ఉన్నదే అది యాజ్ ఇట్ ఈస్, అవే పాయింట్స్ మనం అక్కడ మారింది. అంతకుమించి హిందూ ఎలిమెంట్స్ స్పెసిఫిక్ హిందూ ఎలిమెంట్స్ ఉంటే మాత్రమే పిక్ చేస్తాం అంతే. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ హిందూ ఎలిమెంట్స్ ఇన్ మొఘల్ ఆర్కిటెక్చర్ ఓవరాల్ లిస్ట్. సో ఇప్పుడు నీకు ఆ పాయింట్ చెప్పాను. క్వశ్చన్ చూస్తే 1 month తర్వాత ఏముంది ఇక్కడ? ఎగ్జాక్ట్లీ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఈజ్ మార్క్డ్ బై ఫ్యూజన్ ఆఫ్ హిందూ పర్షియన్ ప్రొవిన్షియల్ స్టైల్స్. మనం ఏదైతే డిస్కస్ చేసామో అదే అడిగాడు. థీమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. అండ్ దాని కింద ఉన్న టేబుల్స్ని నువ్వు బట్టి కొడితే చాలు. ఇంకొక ఇది ఒక్కటే అని కాదు, ఆ మొత్తం ఆ రోజు తీసుకున్న సెషన్లో ఉన్న క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చినాయి. ఇంకొక నాకు గుర్తుంది 10th second ఇట్ సీమ్స్. మహాత్మా గాంధీ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్ అచీవింగ్ సోషల్ రిఫార్మ్. ఓకే. ఇప్పుడు మహాత్మా గాంధీ అంబేద్కర్ క్వశ్చన్ ఏంటిది ఇక్కడ? మహాత్మా గాంధీ అండ్ అంబేద్కర్ 5th question ఆ రోజు జరిగిన మెయిన్స్ ఎగ్జామ్. ఇక్కడ సి రైట్. డిస్కస్ ద కీ డిఫరెన్సెస్ బిట్వీన్ మహాత్మా గాంధీ అంబేద్కర్ అండ్ ఇష్యూస్ ఆఫ్ సపరేట్ ఎలక్టరేట్ సంథింగ్. సో దీని మీద ఇచ్చిన కీవర్డ్స్ టేబుల్ ఇది. మహాత్మా గాంధీ అండ్ బిఆర్ అంబేద్కర్ ఇన్ అచీవింగ్ సోషల్ రిఫార్మ్. ఇది SPMB అని రిలీజ్ చేసాం మనం. సింగిల్ పేజ్
మెమరీ బిల్డర్. ఇప్పుడు ఒక లాజిక్ చెప్తాం మీకేనండి. ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ దిస్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఓపెన్గా రివీల్ చేయబోతున్నా. ఏంటంటే మనకి GS 1 2 3 4 పేపర్స్ ఉన్నాయి, 1000 మార్క్స్. ఇప్పుడు కరెక్ట్గా 1000 మార్క్స్లో ప్రతి పేపర్ మీద సిలబస్ కాన్సెప్ట్స్ని మనం డీకోడ్ చేద్దాం. సిలబస్ కాన్సెప్ట్స్ డీకోడ్ చేస్తే ఎన్ని వస్తాయి మ్యాక్సిమం సిలబస్ కాన్సెప్ట్స్? అది నేను ఆల్రెడీ GS 1 2 3 4 మెయిన్స్ ఇప్పుడు అప్లోడ్ చేసిన మీ గ్రూప్లో. టోటల్ సిలబస్ కాన్సెప్ట్స్ లెక్క పెట్టండి. 20 బ్రాడ్ టాపిక్స్ వస్తాయి, ఒక్కొక్క టాపిక్ మీద 10 మైక్రో టాపిక్స్ వస్తాయి. అంటే 20 × 10 200 టాపిక్స్ పర్ పేపర్ ఫర్ 250 మార్క్స్. సో టోటల్ 1000 మార్క్స్. 1000 మార్క్స్కి మనకి ఎన్ని టాపిక్స్ వస్తున్నాయన్నా మైక్రో లెవెల్లో 800. ఇంకొక 200 మనకి సరే బౌన్సర్ వేస్తావా వేసుకో అని చెప్పేసి రెడీ పెట్టుకున్నాం. రెడీ పెట్టుకొని మనం ఇంకో 1000 మార్క్స్ ఇంకొక 200 కూడా రెడీ చేసుకుని టోటల్గా 1000 మార్క్స్కి మనకి ఎన్ని మైక్రో టాపిక్స్ ఉన్నాయి? 1000 మైక్రో టాపిక్స్. 1000 మైక్రో టాపిక్స్కి మనం ఏం చేస్తున్నాం? 1000 టేబుల్స్ తయారు చేసుకుంటున్నాం. మళ్ళీ కొట్టు అదే కీవర్డ్స్ని డిఫరెంట్ ప్రెజెంటేషన్ స్కిల్స్లో వాడుతూ ఉండాలి. 1000 టేబుల్స్. 1000 మార్క్స్కి 1000 టేబుల్స్లో నీకు మినిమం ఎన్ని యాజ్ ఇట్ ఈజ్ మార్క్స్ నువ్వు ప్రిపేర్ అయినా వస్తాయి? ఇప్పుడు నేను ముందే టెస్ట్ మనీలు చూపించానా 1 మంత్ తర్వాత వచ్చిందని? నీకు ఫస్ట్ క్వశ్చనే నాకు ఎగ్జామినర్ స్టూడెంట్ పెట్టిన మెసేజ్. ఓకే, పెద్దగా ఏడుస్తూ పెడితే ఎందుకు ఏడ్చారా అనుకున్నాను, కానీ మీరు ముందు రోజు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ SPMB టేబుల్లో ఏముందో అది చదవండి అని చెప్పుకుంటూ ఇదిగో ఎగ్జామ్కి ముందు రోజు ఈవినింగ్ పెట్టా. గాంధార మధుర ఆ డిఫరెన్స్ అని చెప్పాను. చెప్పిన మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ? గాంధార మధుర, బిట్వీన్ గాంధార మధుర. ఆ డిస్కషన్లో ఉన్నప్పుడే SPMBs ఎట్లా చదవాలి, డైమెన్షన్స్ ఎట్లా తీసుకోవాలని చెప్తూ రేపు మార్నింగ్ నువ్వు పోగానే ఫస్ట్ ఆఫ్టర్నూన్ 2 to 5 ఎగ్జామ్ కదా, ఫస్ట్ ఒక 2-3 అవర్స్లో SPMBs ఇవి చూసేసుకొని వెళ్ళిపో అని చెప్పా. అసలు మొత్తం వీళ్ళంతా డీవియేట్ అయి ఉన్నారు, ఆ SPMBs మాత్రమే చూసుకొని వెళ్ళి చూస్తే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ అవే. కంపారిజన్ ఏముందంటే కంపారిజన్ వేరే క్వశ్చన్స్. ఎందుకని ఇట్లా మనం కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నామంటే సింపుల్, ఇట్ ఈస్ యాక్చువల్లీ గైడెడ్ బై హూమ్? UPSC ఓన్లీ. UPSCయే నీకు గైడ్ చేస్తుంది. నువ్వు ఒక్కసారి గమనిస్తే లాస్ట్ ఇయర్ UPSC మెయిన్స్లో ఏం క్వశ్చన్ ఇచ్చాడు అన్న? ఎవరి కంపారిటివ్ క్వశ్చన్? గాంధీజీ వర్సెస్ రవీంద్రనాథ్ ఠాగూర్. 2013 టైంలో ఎవరిని అడిగాడు? గాంధీజీ వర్సెస్ అంబేద్కర్. ఆ మధ్యలో 2018-19 టైమ్స్లో 19 or 20 ఐ నాట్ రీకాలింగ్, అదే ఒక లాస్ట్ 10 years చూస్తే అర్థమైపోద్దిగా. మధ్యలో ఎవరిని అడిగాడు? గాంధీజీ వర్సెస్ సుభాష్ చంద్రబోస్. అడిగితే గాంధీజీ సుభాష్ చంద్రబోస్, గాంధీజీ అంబేద్కర్ అడిగిన తర్వాత ఇంకెవరిని అడగాల్సి వస్తుంది? న్యాచురల్గా కంపేర్ చేస్తే సిమిలారిటీస్ కొంత గాంధీజీ వినోబా భావే ఉంటాయి, గాంధీజీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఉంటుంది, గాంధీజీ అని 3-4 రకాలుగా మనం ప్లాన్ చేస్తే రవీంద్రనాథ్ ఠాగూర్ దిగింది. లాస్ట్ ఇయర్ 4AM బ్యాచ్ చూస్తే అందులో క్వశ్చన్స్ ఉన్నాయి చూడు. ఓకే, అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం క్వశ్చన్స్ని ప్రెడిక్ట్ చేయొచ్చు, బట్ అయినా కూడా మార్క్స్ నీకు తక్కువ వస్తాయి. కారణం ఏంటి? నీ దగ్గర కీవర్డ్స్ లేవు అండ్ డైరెక్టివ్ వర్డ్ ప్రకారం నువ్వు రాయట్లా. ఈ రెండు లేకపోతే నువ్వు బోర్డర్లో 10 marks 20 marks వేరియేషన్లో వెనక్కి వెళ్ళిపోతావు, కట్ ఆఫ్ క్లియర్ చేయలేవు. ఇప్పుడు మీకు మొత్తం ఇప్పుడు టాపర్స్ కాపీ ఇచ్చానా నోట్స్, అండ్ GS 1 2 3 4 మెయిన్స్ మైక్రో లెవెల్ టాపిక్ వైజ్ PYQs ఇచ్చానా? రెండోది అండ్ ప్రిలిమ్స్ లాస్ట్ 40 years PYQs ఇచ్చానా? 2023 R&D కూడా అయింది, 24 అవుతుంది. 2023 R&D ఇప్పుడు అప్లోడ్ చేస్తాం ఒక 1/2 hourలో. ఇంకా 24 కూడా అప్లోడ్ అవుతుంది. అంటే 23-24 కూడా నీకు అప్డేట్ అయ్యి వస్తుంది ప్రిలిమ్స్ పేపర్, మెయిన్స్ పేపర్ అంతా. ఇప్పుడు నీకు కావాల్సిందల్లా ఏం లేదు, సిలబస్ ఉంది, సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్ టైప్ ఆఫ్ డైలీ మెయిన్స్ క్వశ్చన్ ఉంది. ఇట్లా మనం 1000 క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు. 1000 క్వశ్చన్స్లో ఎన్ని టాపిక్స్ కవర్ చేయొచ్చు? 1000 సిలబస్ టాపిక్స్ ఉన్నాయి, 1000 మార్క్స్, 1000 టేబుల్స్. 1000 టేబుల్స్ని ఏం చేయాలి? మళ్ళీ కీవర్డ్స్ ఓరియంటెడ్గా గుర్తుపెట్టుకొని రీకాల్ చేసి గుర్తుపెట్టుకొని రాయాలి. ఇదే దిస్ ఈజ్ వాట్ ద థియరీ.
జస్ట్ సింపుల్గా సిలబస్లో ఏ టాపిక్ ఉంది, దాని మీద పీవైక్యూస్ ఏమున్నాయి అవి చూడు, అవి మాత్రమే చదువు. ఇప్పుడు నీకు టెస్టిమోనియల్స్ ఇన్ని చూపించాను కదా, ప్రిలిమ్స్ కూడా లాస్ట్ టైం చూపించానా? మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ హ్యాండ్ రిటన్ మోడల్ ఉందా? ఆ హ్యాండ్ రిటన్ మోడల్గా మార్చుకోవడానికి నీకు డైలీ కీవర్డ్ ఓరియంటెడ్ టేబుల్ ఆన్సర్ ఇస్తామా? ఇప్పుడు మేజర్గా నువ్వు 1 year మెయిన్స్ మీద ఫోకస్ చేయి. నెక్స్ట్ ఇయర్ నీకు మెయిన్స్ ఎప్పుడు రాయాలని ఎగ్జైట్మెంట్ లేకపోతే అడుగు, భయమే ఉండదు నీకు. అండ్ ఇంకొకటి, అసలు మార్క్స్ అనేవి మనకి ప్రిలిమ్స్లో అవసరమే లేదు. ఇందులో కంపారిజన్ కానీ ర్యాంక్స్ కానీ అనవసరం. రీజన్ ఏంటంటే నీకు కట్ ఆఫ్ ఎంత ఉంది? 88 నుంచి 93 మధ్యలో ఉంది. మ్యాక్సిమం 95 వేసుకో. నీకు క్లియర్ అవ్వడానికి కావాల్సిన మార్క్స్ ఎన్ని? ఇక్కడ నెట్ 50% క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి ఎవ్రీడే. నా టార్గెట్ ఏంటంటే అవుట్ ఆఫ్ 50 25 నెట్ నెగిటివ్ మార్కింగ్ పోనీ 25 నెట్ ఎవరికి కరెక్ట్ అయినాయి అంటే అందరు చేతులు లేపితే చాలు, అందరూ సక్సెస్ అయినట్టే. అందులో నీకు ఒక మార్క్ ఎక్కువ వస్తే ఏంటి, ఓ మార్క్ తక్కువ వస్తే ఏంటి? ఎందుకంటే ఒక పేపర్లో ఒక రోజు ఎగ్జామ్ రాసినప్పుడు ఒకరికి ఎక్కువ వస్తుంది, ఒకరికి తక్కువ వస్తుంది నెక్స్ట్ డే. బట్ అల్టిమేట్గా ఇద్దరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు కదా. ఇందులో ఆ హాఫ్ మార్క్లో 1 మార్క్లో నువ్వు పొంది సాధించే విజయం ఉంది, నాకు అర్థం కావట్లా. మన మధ్య కంపారిజన్ ఎందుకు అసలు? టుగెదర్ వీ కెన్ రైజ్ కదా. మనము నాకు ఈ ఓఎంఆర్ షీట్లో మీరు నింపిన తర్వాత మీకు మార్క్స్ అనేవి ర్యాంక్స్ అనేవి అవసరంలా. మన టార్గెట్ ఏంటిది? మార్క్స్ నెట్ 50% మార్క్స్ రావాలి ప్రిలిమ్స్లో. నెట్ 50% మార్క్స్ వస్తున్నాయా లేదా అనే కంపారిజనే మనకు అవసరం. లాస్ట్ టైం నువ్వు రాసినప్పుడు ఇప్పుడు రాసినప్పుడు నెట్ 50% మార్క్స్ వచ్చాయా అనేదే చూస్తావు తప్ప అంతకు మించి నీకు ఎక్స్ట్రా మార్క్స్ వచ్చిందా, వేరే వాళ్ళకన్నా ఎక్కువ మార్క్ వచ్చిందా అనేది వేస్ట్ కాన్సెప్ట్. అది ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అతనికి ఎక్కువ మార్కులు రావచ్చు, నీకు తక్కువ మార్కులు రావచ్చు, ఇద్దరు క్లియర్ చేయొచ్చు. రైట్? అంటే మనకి ప్రిలిమ్స్ ఇప్పుడు పోటీ ఉందా అసలు? ప్రిలిమ్స్లో లేదు, మెయిన్స్లో కూడా పోటీ లేదు. ఎందుకంటే అందరికీ 100 మందికి ర్యాంకులు వస్తాయి కాబట్టి. ఇప్పుడు 1 to 100 ఎవరో డిసైడ్ కావాలి. దిస్ ఈజ్ ట్రూ. ఇది చాలా ఈజీగా మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ 2026 నుంచి 2030 మధ్యలో ఎవ్రీ ఇయర్ మనం మిషన్ 100 చొప్పున 100 ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయాలి. దేశం అంతా మనమే విస్తరించాలి. రైట్? ఇది ప్రాక్టికల్లీ పాసిబుల్. ఇది ప్రాక్టికల్లీ పాసిబుల్. మీరు జస్ట్ ఏం చేయాలంటే ఏమి పట్టించుకోకుండా నెగిటివ్గా ఎవరు మాట్లాడినా వినద్దు. నిన్ను నీ ఎబిలిటీస్ని తక్కువ అంచనా వేస్తే వినద్దు. నీ మార్క్స్ని బట్టి కంపేర్ చేస్తే వినద్దు. అసలు బయట వాళ్ళకి ఏం తెలుసు? యూపీఎస్సీలో జస్ట్ 88 మార్క్సే రావాలి, 44 MCQs కరెక్ట్ అయితే చాలని. అండ్ 44% వస్తే చాలు నీకు ఏదో ఒక జాబ్ వస్తుంది యూపీఎస్సీలో, సివిల్ సర్వెంట్ కానీ మెయిన్స్లో. సో వాళ్ళకి మనం అసలు సంజాయిషి ఇచ్చుకోవద్దు. మన మార్క్స్ గురించి ఎవరితో డిస్కస్ చేయక్కర్లేదు. మన క్యాపబిలిటీ ఏంటో మనకు తెలుసు. ఎగ్జామ్ మీద మనకున్న నాలెడ్జ్ ఎవరికి లేదు. ఇక్కడ నీకు టాపర్స్ కాపీస్ ఉంటాయి, మెయిన్స్ పీవైక్యూస్ ఆన్సర్స్ క్లియర్గా స్ట్రక్చర్డ్గా ఇస్తాను, అన్నీ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఉంటాయి, సీసాట్ ఉంటుంది, ప్రాపర్గా సీసాట్ ప్రాక్టీస్ చేయండి. ఇండియాలో ఏ జాబ్ అయినా మనం రాస్తే వచ్చే స్థాయికే మనం ఉంటాము. 21 కంప్లీట్ అయిన తర్వాత కూడా మీరు ఇది ఇడిచిపెట్టకుండా ఇక్కడ నమ్మి ఉండండి. జస్ట్ ఇక్కడే మీరు బయట మన దగ్గర రూములు నిండిపోయినాయి అనుకో, ఏం చేస్తాం? బయట ఒక రూమ్ తీసుకుంటాం, ఇక్కడ వచ్చి డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ చదువుతాం, ఎగ్జామ్ రాస్తాం. మొన్నటిదాకా అదే చేశారా లేదా? సగం బయట ఉండేవాళ్ళు, సగం పైన ఉండేవాళ్ళు. మీ పైన ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు ఎంటైర్ తెలంగాణ దద్దరిల్తుంది చూడు. పక్కా నేను చెప్తున్నా 30 పైగా డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీలు ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అవబోతున్నారు. ఇప్పుడు నేను చూపించిన ఆన్సర్ కాపీ ఇక్కడదే. అండ్ షీ ఈజ్ ఆల్సో అవర్ స్టూడెంట్. ఫిబ్రవరిలో రిజల్ట్ వచ్చినప్పుడు నీకు రియలైజేషన్ వస్తుంది, ఇక్కడ 30 మంది నిలబడతారు. నీ నెత్తి మీదనే వాళ్ళ రోజు తిరుగుతుండే. అలా తిరిగేటోళ్ళు ఈరోజు నీ కళ్ళ ముందు మళ్ళీ వాళ్ళ ఆఫీసర్స్గా నిలబడతారు. ఇంకొక 3 months వెయిట్ చేస్తే చాలు. ఆ రిజల్ట్ కోసం నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అదేందా? ఎందుకని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా? వాళ్ళు ఏమైతే చదివారో, ఏదైతే రాశారో సూపర్ 30 అని ప్రతిరోజు మెయిన్స్ టెస్ట్ పెట్టాం. ఈ ఎస్పీఎంబీసీ ఇచ్చాం. ఈ స్టేట్లో 10 years తర్వాత వచ్చిన టాప్ నోటిఫికేషన్లో నేను ఉండబోతున్నాను. ఇమ్మీడియట్లీ ప్రమోషన్స్ వస్తాయి. 4-5 yearsలో వాళ్ళు ఐఏఎస్లో అవుతారు, ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్లు అవుతారు. దిస్ ఈజ్ ట్రూ. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎప్పుడు మీకు ఇలాంటి సెషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ టైం నేను డైరెక్ట్ ఐఏఎస్ వాళ్ళకి మెంటర్షిప్లో ఉన్నప్పుడు సెషన్స్ తీసుకుంటాను చూసారా, అంత పర్ఫెక్ట్గా తీసుకున్నాను ఈరోజు. సో మనకు కూడా అంతే. కాబట్టి మీరు ఇంకా అడ్వాన్స్డ్ ఉంటారు. మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, మీకున్న లీడర్షిప్ క్వాలిటీస్, మీ దగ్గర ఉన్న టీమ్ స్పిరిట్ అండ్ కోఆర్డినేషన్, ఆల్రెడీ మీరు సగం సక్సెస్ అయి ఉన్నారు. మిగతా సగం ఏంటంటే మీ మైండ్ సెట్ని రియలైజ్ చేసుకోవడం అంతే. రైట్? దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ మై కేపీఐఎస్ స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. రైట్? సో మెంటర్స్కి బాగా కోఆపరేట్ చేయండి అన్న. సీసెట్ మంచి ప్రాక్టీస్ చేయండి రోజు. రైట్?